హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎండే వ్లాగ్స్. నేను అమూల్య, మా అక్క శ్రద్ధ. ఈరోజు నేను రెడ్ లైట్ వెయిట్ సిల్క్ శారీ వేశాను. దీనికి కాంట్రాస్ట్ గా బ్లూ బ్లౌజ్ వచ్చింది. ఈ రెడ్ సిల్క్ శారీకి పేరుగా ఈ గోల్డ్ జ్యువెలరీ వేశాను. దీనికి సెట్ గా ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఈ సెట్ వచ్చేసి మా మమ్మీ 2000లో ఎడిసన్ న్యూజెర్సీలో కొనింది. అమూల్య, నేను కూడా లైట్ వెయిట్ కంచి పట్టు శారీ వేశాను. నేను ఇది కంచిలో నా పెళ్ళప్పుడు తీసుకున్నాను మద్రాస్ లో. సో దీనికి పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ సో నేను దీంట్లోనే కుట్టించుకున్నా, విత్ మగ్గం వర్క్ వేయించుకున్నాను. నేను బ్లౌజ్ నాకు లావెండర్ కలర్ అంటే చాలా ఇష్టం, సో నేను ఈ కలర్ తీసుకున్నా. అండ్ దీనికి బార్డర్ లైట్ గా వచ్చింది కాబట్టి బార్డర్లెస్ లాగా అనిపిస్తుంది కాబట్టి సో నేను బీడ్స్ తోని జ్యువెలరీ వేసుకున్నాను. అండ్ విత్ పెండెంట్ రామ్ పరివార్ వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ నేను డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టిన. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లైట్ వెయిట్ సిల్క్ సారీస్. ఈ రోజు మా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఎవ్రీ శారీకి ఒక మెమరీ అంటూ ఉంటుంది కదండి. సో ఈ శారీ వచ్చేసి నేను మా బాబు అన్నప్రాసనం కోసం కొన్నది. అలాగే ఈ శారీ చూస్తే ఇది మా పాప 21st డే కోసం కొన్నాను. సో నాకు ఈ కలర్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఇది మా మమ్మీ కంచి నుంచి తెచ్చిన శారీ. దీనికి కొంచెం ఐవరీ కలర్ తో బ్లూ బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా జరీ వర్క్ తోని బ్లూ మీద పళ్ళు వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ గా బ్లూ బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను లైట్ వర్క్ తో. నెక్స్ట్ నా శారీ కూడా నేను కంచిలోనే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మా మమ్మీ శారీ. నాకు ఈ పెద్ద బార్డర్స్ అంటే చాలా ఇష్టం. సో అండ్ గ్రీన్ కి బ్లాక్ కాంబినేషన్ నాకు ఎందుకో చాలా నచ్చింది. సో బ్లౌజ్ నేను వచ్చేసి ఇలా పేర్ చేశాను. బ్లాక్ బ్లౌజ్ ఇది నా దగ్గర ఆల్రెడీ ఉండే, సో ఇలా పేర్ చేశాను నేను ఈ శారీకి. ఈ శారీ బ్లూ కలర్ శారీ విత్ గ్రీన్ బార్డర్, గ్రీన్ అండ్ సిల్వర్ బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ప్యారెట్ గ్రీన్ షేడ్ లో సిల్వర్ జరీ వర్క్ వచ్చేసింది. దీనికి బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ మీద నేను పోట్లీ బటన్స్ పెట్టించాను. దీనికి వర్క్ ఏం చేయించలేదు. కొన్ని బ్లౌజెస్ ఇట్లా ప్లెయిన్ గా కూడా ఉంటే మంచిగా అనిపిస్తుందని చేయించాము. సో ఇది దీనికి ఉన్న మెమరీ ఏంటంటే మా మమ్మీ మా బాబు 21st డే అప్పుడు పెట్టిన శారీ ఇది. దీని ప్రైస్ అప్పుడు కొని 5 years అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు 10,000 పడింది నాకు. నెక్స్ట్ నా శారీ వచ్చేసి పింక్ అండి. నాకు ఈ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇది యాక్చువల్ గా బార్డర్ లెస్ శారీ. కొన్ని ఫ్యాన్సీ, ఇది పట్టు శారీయే బట్ ఫ్యాన్సీ టైప్ శారీ. దీనికి ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది అక్కడక్కడ. పళ్ళు కూడా మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్ తోనే వస్తుంది, జెరీతోని ఇలా. అండ్ బ్లౌజ్ యాక్చువల్గా మీరు బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఈ బ్లౌజ్ వేరే దానికి కూడా యూజ్ వస్తుంది అన్నట్టు పింకే బ్లౌజ్ కుట్టించుకున్నా మగ్గం వర్క్ తోని. అండ్ ప్రతి దానికి 3/4 హ్యాండ్స్ కాకుండా ఇలా హాఫ్ హ్యాండ్స్ పెట్టించిన. నాకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఇది నేను కంచిలో తీసుకున్నాను, అరౌండ్ 10 to 12,000 పడుతుంది. ఈ శారీ ప్యారెట్ గ్రీన్ శారీ అండి. నేను చాలా ఇష్టంగా పెళ్లి టైంలో కొన్న శారీ. ఇది ఆల్మోస్ట్ 7 years అయిపోయింది ఈ శారీ కొని. ఇది నేను పెళ్ళప్పుడు మెహందీ ఫంక్షన్ కోసం కొన్న శారీ. ఈ శారీకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ కాంట్రాస్ట్ పింక్ బ్లౌజే వచ్చింది. కానీ నేను అప్పట్లో రెడీమేడ్ బ్లౌజ్ ఇలా వేస్తే బాగుంటుంది, షార్ట్ హ్యాండ్స్ వేస్తే బాగుంటుంది అని ఇది ఇలా తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ నా శారీస్ అయితే అయిపోయినాయి. నేను ఇండియాలో పెట్టేసి వచ్చాను నా శారీస్. అండ్ నెక్స్ట్ మా అత్తయ్య శారీస్ చూపిస్తున్నాను. ఇది మా అత్తయ్య 2005లో తీసుకున్న శారీ అంట. చూడండి అసలుకి ఎలా ఉందో. అండ్ మా అత్తయ్య ఇది మిర్రర్ వర్క్ తోని ఇట్లా అక్కడక్కడ వర్క్ వేయించింది సాఫ్ట్ సిల్క్ కంచిపట్టు శారీస్ కి. బ్లౌజ్ వచ్చి ఇలా మిర్రర్ వర్క్ తోని ఫుల్ హెవీ డిజైన్ చేయించుకున్నారు. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ జరీతో వచ్చింది. ఈ శారీ ఏమో డార్క్ గ్రీన్ షేడ్ అండి, లైక్ మేబీ బాటిల్ గ్రీన్ అంటారేమో. ఇది కూడా మమ్మీ కంచిలో తీసుకుంది తమ్ముడి పెళ్లి టైంలో. సో దీని మీద మీనాకారి వర్క్ వచ్చింది. నాకు ఇది చాలా డిఫరెంట్ అనిపించింది. బార్డర్ లేదు కానీ అన్ని బార్డర్ తో ఉంటే ఎలా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి నేను ఈసారి బార్డర్ లేకుండా తీసుకున్నాను.
ప్లస్ నాకు మీనాకారి వర్క్ చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ దీని పళ్ళు కూడా నాకు కొంచెం హెవీ అనిపించింది. అండ్ నాకు దీనికి ఉన్న మెమరీ ఏంటంటే ఇది మా తమ్ముడి చిన్న విందులు ఫంక్షన్ అప్పుడు వేసుకున్న శారీ. ఇదేమో ఇదేమో పర్పుల్ కలర్ శారీ అండి. ఇది కూడా అప్పుడు అత్తయ్య కుట్టించుకున్నారు. అప్పట్లో వర్క్ అలా ఏం చేపించుకోకుండా సింపుల్ గా ఇలా పేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా పేర్ చేశారు. బట్ నాకు ఈ కలర్ చాలా నచ్చింది. మేబీ నేనే తీసేసుకుంటా నెక్స్ట్. బ్లూ కలర్ శారీ. యాక్చువల్ గా శారీ అంతా ఇలా వచ్చింది. ఓన్లీ బార్డర్ కి మాత్రం కుందన్ వర్క్ వచ్చింది. అండ్ పళ్ళుకి మాత్రం అత్తయ్య ఫుల్ సీక్వెన్స్ వర్క్ తోని కుందన్ వర్క్ తోని ఇలా హెవీ డిజైన్ చేపించారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ఇలా బార్డర్. ఇవన్నీ యాక్చువల్లీ ఈ శారీస్ అన్ని 2002 ఇయర్ శారీస్. ఈ శారీ బ్లూ కలర్. దీంట్లో టూ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూస్ వచ్చాయి. ఇది సింపుల్ సిల్క్ శారీ, లైట్ వెయిట్ అయినా కూడా కొంచెం మనకు టెంపుల్స్ కి అలా వెళ్తుంటే కొంచెం సింపుల్ గా ఉండాలి కదా అన్నట్టు తీసుకున్నాను. దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లా లైట్ జరీ వర్క్ వచ్చి ఇట్లా వచ్చింది. దీనికి నేను ఈ శారీకి వచ్చిన బ్లౌజే కుట్టించుకున్నాను సింపుల్ గా ఉండాలని చెప్పి. లైట్ గా ఇక్కడ హ్యాండ్స్ కి ఇలా వచ్చేటట్టు కుట్టించుకున్నాను. అండ్ ఇంకొక బ్లౌజ్ కూడా తీసుకున్నాను దీనికి, కొంచెం కాంట్రాస్ట్ గా అట్లా బాగుంటుందని చెప్పి పింక్ అండ్ బ్లూ బ్రొకేడ్ వర్క్ వచ్చినట్టు కుట్టించుకున్నాను బ్లౌజ్. ఇదేమో జూట్ శారీ అండి. బ్లూ కి గ్రీన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ఎక్కడో మిస్ అయింది అనుకుంటాను. సో దీనికి కూడా లైట్ గా బార్డర్ కి వర్క్ వేయించారు. నా నెక్స్ట్ శారీ పింక్ కలర్ శారీ. ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్ అనిపించింది. దీనికి కాంట్రాస్ట్ గా ఇలా గ్రీన్ కలర్, కొంచెం డల్ షేడ్ ఉన్న గ్రీన్ కలర్ ది పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అదే గ్రీన్ లో ఇట్లా కాంట్రాస్ట్ గా బ్లౌజ్. ఇది కూడా సింపుల్ గా కుట్టించుకున్నానండి. ఇదేమో గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్. యాక్చువల్ గా గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్ నాకు తెలిసి ఎవరికైనా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఫేవరెట్ కాంబినేషన్ అనుకుంటాను. సో బార్డర్ వచ్చేసి ఇలా ఉంది గోల్డ్ కలర్ తోని. అండ్ బ్లౌజ్ సింపుల్ గా వచ్చింది. ఈ శారీ వచ్చేసి బ్లాక్ శారీ విత్ గ్రే బార్డర్. ఇది మా బాబు పుట్టినప్పుడు మా అమ్మమ్మ నా బాబుని చూసుకోవడానికి మా దగ్గరకు వచ్చింది, అప్పుడు తను తెచ్చిన శారీ. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది లైటిష్ ఆరెంజ్ ప్లస్ పింక్ షేడ్ లో ఉంది. ఇది కూడా ఫుల్ వర్క్ వేయించారు. యాక్చువల్ శారీ ఇలా ఉంది, పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఏమో హెవీ వర్క్ వచ్చింది, మగ్గం వర్క్. ఇది బ్లూ శారీ విత్ మెరూన్ బార్డర్. నాకు కొంచెం పెద్ద బార్డర్స్ ఉంటే బాగా నచ్చుతాయి. ఈ శారీ మెమరీ ఏంటంటే నాకు పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఒడిబియ్యం పోస్తారు కదా, అప్పుడు మా మమ్మీ పెట్టిన శారీ. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా మెరూన్ లోనే వచ్చింది. ఇది నాకు తెలిసి అప్పట్లో అందరి దగ్గర ఉండే వింటేజ్ శారీ కలెక్షన్ అనుకుంటాను. బార్డర్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో విత్ బ్లాక్ స్ట్రైప్స్. అండ్ బ్లౌజ్ సేమ్. చాలా మంది లాగే నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టము. సో ఇది బ్లాక్ కలర్ శారీ మీద పళ్ళు వచ్చేసి ఇట్లా పింక్ షేడ్ తో పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది ఇట్లా. ఇదేమో మల్టీ కలర్ శారీ అండి విత్ బ్లూ పింక్ బ్లాక్ అన్ని కలర్స్ వచ్చాయి మోస్ట్లీ. యాక్చువల్గా ఇది శారీ అత్తయ్యకి నచ్చలేదంట, కానీ బ్లౌజ్ వర్క్ చూసి అందరు బాగుంది అని అంటే అలానే ఇక ఉంచుకున్నారంట శారీ. ఇది మా మమ్మీ శారీ, రెడ్ కలర్ది. మన దగ్గర ఎన్ని శారీస్ ఉన్నా అవి ఎంత బాగున్నా మళ్ళీ మన అమ్మ శారీస్ ఖచ్చితంగా మనకు నచ్చుతాయి, అవి మనం తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి. సో ఎన్నో శారీ తీసుకున్నా అందులో ఇది ఒకటి. అండ్ దీనికి వచ్చేసి సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, కానీ మమ్మీ ఇలా వర్క్ చేయించారు, హెవీ వర్క్ కొంచెం.
ఎంతైనా హెవీ వర్క్ హెవీ శారీస్ మీద కంటే ఇలా ప్లెయిన్ శారీస్ మీదనే ఇంకెక్కువ కనిపిస్తుంది అనుకుంటా. ఇది మస్టర్డ్ ఎల్లో శారీ విత్ సారీ బ్లాక్ శారీ విత్ మస్టర్డ్ ఎల్లో పళ్ళు వచ్చింది. అండ్ దీనికి కూడా వర్క్ వేయించారు అత్తయ్య, ఇలా కుందన్ వర్క్ టైప్. బ్లౌజ్ కి కూడా కుందన్ వర్క్ విత్ సీక్వెన్స్ వచ్చింది. ఇది కూడా 2000-2002 ఆ రేంజ్ శారీస్. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో నుంచి మా శారీ కలెక్షన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మాకు బ్రైట్ కలర్ శారీస్, డార్క్ కలర్ శారీస్ మాకు ఎక్కువ నచ్చుతుంది. సో ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కలర్, పింక్ కలర్. దీని వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ దీనికి పళ్ళు ఏమో కాంట్రాస్ట్ గా బ్లాక్ వచ్చి కొంచెం గ్రాండ్ గా వచ్చింది. దీనికి మళ్ళీ బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్ కలర్ గా ఇలా వచ్చింది. నెక్స్ట్ శారీ బ్రౌన్ కలర్ విత్ మెహందీ గ్రీన్ కాంబినేషన్. చాలా బాగుంది కదా కాంబినేషన్, నాకైతే చాలా నచ్చింది. అండ్ మగ్గం వర్క్ తోని ఇట్లా బూటాస్ వేయించారు. అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది శారీకి. ఇవన్నీ పళ్ళు అన్ని వర్క్ ఉన్న దానికి కూడా హెవీ రిచ్ పళ్ళు చేపించారు మా అత్తయ్య. అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా, చాలా చాలా హెవీ వచ్చింది. మగ్గం వర్క్ బ్లౌజ్ విత్ కుందన్ డిజైన్ వచ్చింది. ఇదండి మా లైట్ వెయిట్ పట్టు శారీ కలెక్షన్. సో మేము చూపించడానికి ఇది మా అత్తయ్య శారీ, మా అక్క శారీ, నా శారీ అనుకున్నా కానీ మాకు ఏ ఈవెంట్ కైనా కానీ ఈ శారీ నచ్చింది అంటే ఇది వాళ్ళ శారీ అనేది అట్లా ఏం ఉండదు, తీసుకొని కట్టుకోవడమే. అసలుకి శారీ ఒక్కటే కాదు, జ్యువెలరీ కూడా ఏది నచ్చినా కానీ అక్కది నాది అంటూ మా దగ్గర అట్లా ఏం ఉండదు. ఎవరిదంటే వాళ్ళది ఏ జ్యువెలరీ సెట్ అయితే ఆ జ్యువెలరీ ఏ శారీ పైకైనా ఈజీగా వేసుకుంటాము. ఇవే కాదండి, మా దగ్గర ఇంకా డిఫరెంట్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ S&A Vlogs.